ఓజీ సినిమా ఎలా ఉందంటే రాజమౌళి మాటల్ని డైరెక్టర్ సుజిత్ చాలా సీరియస్గా తీసుకుంటున్నాడు. ఎందుకో మీకు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. యాక్చువల్గా రాజమౌళి గారు ఇంతకుముందు ఒకసారి సుకుమార్ కోసం ఒక విషయం చెప్పారు. ఏంటంటే జగన్ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. ఆ సీన్ పవన్ కళ్యాణ్ గారు అతను పడి ఉంటే ఇండస్ట్రీ టాప్ డైరెక్టర్ సుకుమార్ అయ్యిండు అని చెప్పి. నిజం చెప్పాలంటే అలాంటి సీన్లు సినిమా మొత్తం ఉన్నాయి. ఓజీ సినిమా ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు అవే సినిమా అంటే ఎలివేషన్ అంటే సింపుల్. పవన్ కళ్యాణ్ జస్ట్ నడి చూస్తుంటేనే సో ఎలివేషన్ సూపర్గా ఉందన్నమాట. ఆ రేంజ్లో ఉన్నాయి సీన్స్. ఫ్యాన్స్ అయితే మాత్రం బట్టలు చింపేసుకోవడమే, దేవుడు తగలబడిపోతే ఆ రేంజ్లో ఉన్నాయి సీన్స్. సో ఇంకోటి ఓజీ సినిమా ఏంటంటే ఏది మూవీ రివ్యూస్ కోసమో లేదంటే అవార్డ్స్ కోసం ఈ కైండ్ ఆఫ్ సినిమా కాదు. ఎందుకంటే మూవీ రివ్యూస్ చెప్పేవాళ్ళు చాలా మంది ఏం చెప్తారంటే అరే ఇంట్లో స్టోరీ లేదు, రైటింగ్ లేదు, ఎలా తీస్తారు అనుకోలేదు, ఏంటి డమ్ ఉంది డల్ ఉందని చాలా చెప్తారు. బట్ అది ఫ్యాక్ట్ కాదు. ఈ సినిమా ఏంటంటే ఒక కేజీఎఫ్ కానీ ఒక పుష్ప కానీ రకరకాల సినిమాలో ఎలివేషన్స్ ఎలా ఉంటాయి, చాలా సో మెనీ ఎలివేషన్స్. సో అది కూడా ఈ ఎలివేషన్స్ కొంచెం కొత్తగా అనిపించాయి అనమాట. అంటే పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో ఇది బాగుంది. ఇంకోటి యాక్షన్ సీన్స్ అయితే మాత్రం అంటే ఎవ్రీ 10 minutesకి ఒక హైప్ వస్తుంటుంది. ఎవ్రీ 10 minutesకి ఒక హైప్. అంటే ఒక హీరోయిన్ వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ స్టోరీ, పెళ్ళి, ఏదో ఒక 10 minutes కొంచెం స్లో డౌన్ అనిపించింది. మళ్ళీ ప్రీ క్లైమాక్స్లో కొంచెం లైట్గా ప్రీ క్లైమాక్స్ ఏంటంటే ఏంటి కొంచెం అంటే హైప్ అంటే ఆ ఎలివేషన్ సీన్స్ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తుంది. మళ్ళీ ఆ క్లైమాక్స్ చూసేసరికి మళ్ళీ ఒక రూప్ ఒక షేప్ వచ్చేస్తుంది అనమాట. అంటే ఎక్కడ చూసిన గూస్ బంప్స్ సినిమా మొత్తం ఇంతే. ఇంకోటి ఏంటంటే తమన్ మ్యూజిక్ మాత్రం సినిమాకు మామూలుగా లేదనమాట. నిజం చెప్పాలంటే తమన్ మేసమే చేసి చెప్పిన ప్రతిసారి ఏంటి అన్ని సినిమాలకు సంబంధించి ఒకటని చెప్పాడు కదా, మ్యూజిక్ చాలా బాగుంది. బట్ రెండు సేమ్ అంటే ఏదైతే మ్యూజిక్ మనకి గ్లిమ్స్లో కానీ ట్రైలర్స్ కానీ చూసామో అదే మ్యూజిక్ ఉంది. కొత్తగా మళ్ళీ అనిపించలేదు. బట్ ఉన్న మ్యూజిక్ వరకు మాత్రం ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ ఉంది. అండ్ సుజిత్ డెడికేషన్ ఏదైతే డైరెక్షన్ ఉందో ఎక్స్ట్రాడనరీ తీసేట అనమాట. అండ్ నిజంగా ఒక ఫ్యాన్ బాయ్ ఎప్పుడైనా సరే ఒక హీరో ఫ్యాన్ వెళ్ళి ఒక సినిమా తీస్తే ఎలా ఉంటుందో అంటే ఫ్యాన్కి తెలుసు అనమాట. ఈ హీరోకి నా హీరోకి ఇలాంటి సినిమా ఇలాంటి స్టైల్ కావాలి, ఇలాంటి యాక్టింగ్ కావాలి, ఇలాంటి చాలా బాగుంది. ఆ విషయం మాత్రం చాలా బాగా చేశారని చెప్పాలి. ఈ సినిమా ఏంటంటే ఏదైతే ముంబై బ్యాక్ డ్రాప్ 90s టైం గ్యాంగ్స్టర్ స్టోరీ తీసుకున్నారో సో అంతవరకు ముంబైని డార్క్గా చాలా బాగా చూపించారని అనిపించింది. సో ఎక్కడ సీజీ వర్క్ కానీ ఏదైనా సరే బాగుందా బాగాలేదంటే మాత్రం సో ఎక్కడ మనకి అంత బ్యాడ్ అనిపించలేదు. ఎవ్రీవేర్ ఇస్ గుడ్. యాక్షన్ సీన్స్ అయితే సూపర్ ఉన్నాయి. విలన్ చాలా స్ట్రాంగ్ అని నేను అనుకున్నాను, బట్ అంత స్ట్రాంగ్గా లేడు. విలన్ మరి కొంచెం స్ట్రాంగ్ ఉంటే మాత్రం సినిమా ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, బట్ అవన్నీ నోటీస్ చేయాల్సిన అంత ఏం లేదు. బట్ ఎవ్రీ 10 minutes ఒకసారి హైప్ పడుతూనే ఉంటుంది. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే ది బెస్ట్ సినిమా అని చెప్పేసి మాత్రం చెప్పొచ్చు. అంటే ఏంటి అంటే పాతకాలం సినిమాలు చూసుకుంటే వేరే ఉంటాయి. ఖుషి కానీ ఒక తమ్ముడు కానీ ఆ సినిమా నా కైండ్ ఆఫ్ సినిమాలు వేరు, అవి ఆ జనరేషన్ వేరు. బట్ ఇప్పుడున్న సినిమాల్లో నిజం చెప్పాలంటే జస్ట్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు నడిస్తే సరిపోతుంది అనిపించింది సినిమా చూస్తే అనమాట. అంటే జైలర్ ఎలా రజనీకాంత్ గారు నడిస్తేనే సినిమా సూపర్ హిట్లు అవుతాయి. సో ఆ కైండ్ ఆఫ్ సినిమా పవన్ కళ్యాణ్ నడిస్తే చాలు 100 కోట్లు అలా రాలిపోతాయి. ఆ రేంజ్ సినిమా అనిపించింది నాకు. సో యాక్చువల్లీ తెలుగు సినిమా అంటేనే పాపులర్ సినిమా. సో ఆ పాపులారిటీకి పవన్ కళ్యాణ్ పాపులారిటీని ఈ సినిమాని కంబైన్ చేస్తే ఎలా ఉంటుంది అలా